గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మనకు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న చాలామంది అభ్యర్థులకు కూడా ఒక షాకింగ్ న్యూస్ అనేది రావడం జరిగింది. ఇక మీదట మనకు ప్రిలిమ్స్లోను కూడా మైనస్ మార్కులు అనేది మనకు పెట్టబోతున్నట్లుగా ఏపీఎస్సీ ఆలోచిస్తున్నట్టుగా సమాచారం అయితే రావడం జరిగింది. ఓకే, సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు మనకు ప్రజాశక్తి పేపర్లో అయితే రావడం జరిగింది. ఆ ఆర్టికల్ను చదివినిపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఏపీఎస్సీ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం అయితే ఆడుతుంది. అనుమతి ఇచ్చిన పోస్టుని సక్రమంగా నిర్వహించలేకపోతుందని కమిషన్పై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు కొత్తగా కమిషన్ తీసుకొస్తున్న ప్రతిపాదనతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్ల వద్ద శిక్షణ తీసుకుంటున్నా సకాలంలో ప్రభుత్వం పోస్టును విడుదల చేయడం లేదు. విడుదల చేసిన సమయంలో ఏపీఎస్సీ వివిధ కారణాలు కండిషన్లతో నిరుద్యోగులకు కఠిన పరీక్ష పెట్టేందుకు సిద్ధమవుతుంది. 2016లో విడుదల చేసిన నోటిఫికేషన్లో యూపీఎస్సీ లాగా గ్రూప్స్లోనూ మొదటిసారి స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించింది. ఈ పద్ధతిని అప్పట్లో నిరుద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా నిర్వహించింది. ఇప్పుడు కూడా అలాంటి ఆలోచన ఏపీఎస్సీ చేస్తుంది. యూపీఎస్సీ తరహాలో గ్రూప్స్లోనూ కూడా తొలిసారిగా మైనస్ మార్కులు పెట్టేందుకు ఏపీఎస్సీ సిద్ధమైంది. ప్రిలిమ్స్లోనూ నెగిటివ్ మార్కులు తీసుకురావాలని ఆలోచన అయితే చేస్తుంది. ప్రతి 3 తప్పు సమాధానాలకు 1 మార్క్ కట్ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఏపీఎస్సీ చైర్మన్ ఉదయ భాస్కర్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో మంగళవారం నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ప్రస్తుతం గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఒకే పేపర్ను 150 మార్కులకు నిర్వహిస్తుండగా దీన్ని 120 మార్కుల చొప్పున 240 మార్కులకు మనకు నిర్వహించాలని ఆలోచన చేస్తుంది. ఇప్పటి వరకు జరిగిన గ్రూప్స్ పరీక్షలో ఏపీఎస్సీ మైనస్ మార్కులను పెట్టలేదు. 2016లో గ్రూప్ 3 పరీక్షకు మైనస్ మార్కులు విధించింది. 2016 నుంచి ఏపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష విధానం ప్రవేశపెట్టింది. కొత్త పద్ధతులు తీసుకొచ్చి నిరుద్యోగుల జీవితాలతో ఏపీఎస్సీ చెలగాటమాడుతుందని చెప్పి డివైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం సూర్యారావు గారు మనకు విమర్శించారు. శిక్షణా కేంద్రాలకు లాభాలు తెచ్చిపెట్టే విధంగా మనకు సర్వీస్ కమిషన్ ఆలోచన చేస్తుందని చెప్పి పేర్కొన్నారు. మైనస్ మార్కుల ప్రతిపాదనను విరమించుకోవాలని కూడా డిమాండ్ అనేది చేయడం జరిగింది. ఈ విధంగా మనకు చూసినట్లయితే 2-3 ఏళ్లకోసారి వచ్చే నోటిఫికేషన్లో కూడా మనకు పోస్టులు అనేవి చాలా తక్కువగా ఉంటున్నాయి. ఆ యొక్క తక్కువ పోస్టుల కోసమే కొన్ని లక్షల మంది అభ్యర్థులు ఈ యొక్క ఎగ్జామ్స్లో మనకు పాల్గొనడం అయితే జరుగుతుంది. సో చాలా మార్పులు అనేది ఏపీఎస్సీ మనకు తీసుకురావడం అయితే జరుగుతుంది. పేపర్ కూడా మనకు చాలా కఠినంగా ఉండడం కూడా మనం గమనించవచ్చు. ఈ విధంగా మనకు ఏపీఎస్సీ చేపడుతున్న కొత్త మార్పులకు చాలామంది నిరుద్యోగులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. అప్పటి వరకు కూడా అంటే మనకు సిలబస్ అనేది రిలీజ్ చేయకపోవడం, ఒకవేళ సిలబస్ రిలీజ్ చేసినప్పటికీ కూడాను ఆ యొక్క ఎగ్జామ్స్కి చాలా తక్కువ సమయాన్ని కేటాయించడం, సిలబస్లో కొత్తగా మనకు మార్పులు చేయడం వల్ల అప్పటి వరకు కూడా ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో ఆ యొక్క కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులకు ఎంతో లాస్ అనేది చేయడం అనేది జరుగుతుంది. దీని ద్వారా మళ్ళీ వాళ్ళు కోచింగ్ సెంటర్లకు వెళ్ళడం, ఇలా కొత్త పద్ధతులు అన్నిటికీ కూడా అప్పటికప్పుడు మనకు ట్రైన్ అయితే అవ్వడం వల్ల చాలా మంది డిప్రెషన్కి అయితే లోన్ అవుతున్నారు. సో చూడాలి, మరి వెయిటింగ్ చేద్దాం. అఫీషియల్గా మనకు నోటిఫికేషన్ అనేది వచ్చినప్పుడు మరింత స్పష్టమైన సమాచారం తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.